2019లో జరిగిన పుల్వామా దాడిలో అమరులైన ఎస్ఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఇప్పటికీ స్ఫూర్తినిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. ఈ రోజున పుల్వామాలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులను స్మరించుకుంటున్నానన్నారు మోదీ. వారి సేవ, సంకల్పం, దేశభక్తి ఎప్పటికీ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. వారి అసమాన ధైర్య సాహసాల నుంచి ప్రతి భారతీయుడు స్ఫూర్తిని పొందుతాడని పోస్టులో రాసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతకుముందు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా నివాళులర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు ఉపరాష్ట్రపతి. కాంగ్రెస్ ఎంపీ ఎల్ఓపి రాహుల్ గాంధీ కూడా వీర జవాన్లకు నివాళులర్పించారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మన వీర సైనికులకు నివాళులర్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి దేశ చరిత్రలోనే అత్యంత ఘోర ఉగ్రదాడుల్లో ఒకటన్నారు. శ్రీనగర్ జమ్మూ రహదారిపై సిఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ హస్తం గల ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ బాధ్యత వహించింది. ఈ దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రమూకలపై భారత్ మెరుపు వైమానిక దాడులు చేసింది. అంతేకాకుండా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంది. సరిహద్దు భద్రత కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ వేదికల్లో ఉగ్రవాదంపై చర్చలు ముమ్మరం చేసింది.